నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో, ఇప్పుడు మెయిన్‌గా మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెంట్ వుమెన్ గురించి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా గానీ, ఆల్రెడీ ఇఫ్ యూ ఆర్ ప్రెగ్నెంట్ ఐయామ్ సో హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచ్యులేషన్స్. ఇంకోటేంటి అంటే మనం ప్రెగ్నెంట్ అవ్వడం కన్నా ప్రెగ్నెంట్ అయిపోయినాక కన్నా గానీ, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఎ బేబీ మీ బాడీని అట్‌లీస్ట్ 6 మంత్స్ నుంచి లైక్ మాక్సిమం 1 ఇయర్ నుంచి మీరు బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారు అంటే వుమెన్ ఆడవాళ్ళు మాత్రమే హెల్త్ చూసుకోవాలి, మగవాళ్ళకి సంబంధం లేదు అని. అలా కాదు. బోత్ మదర్ అండ్ ఫాదర్, మెన్ అండ్ వుమెన్ బోత్ ఈక్వల్లీ మీరు మీ బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీ బాడీకి మదర్ జీన్స్ ఎంత అయితే వస్తుందో ఫాదర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ పుట్టే బేబీకి 50 ఇయర్స్ దాకా ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ దెమ్. ఇఫ్ యూ ఆర్ లివింగ్ హెల్దీ యువర్ బేబీ ఆల్సో విల్ బీ హెల్దీ. మీరు లేదు స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది అంటే ఎంతో కొంత మన పుట్టే పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఆడవారు మగవారు ఇద్దరు యోగా చేసుకోవడం వల్ల ఏంటి అంటే యూ విల్ గెట్ టు ఏంటి అంటే హెల్దీ బేబీస్ ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా వాళ్ళకి మీ దగ్గర నుంచే ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఎంత హెల్దీగా అయితే ఉన్నారో మీ పుట్టే బేబీస్ కూడా అంతే హెల్దీగా ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఇది తినద్దు, అది తినద్దు, అలా చేయి, ఇలా చేయి అని చెప్పి ఆన్లైన్ లో వీడియోస్ చూసేసి పర్టికులర్ కోచింగ్ అంటే ఒక ఇన్స్ట్రక్టర్ లేకుండా ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ఉంటాయి కదా. సో ఆసనాస్, యోగా ఆసనాస్ అని, బ్రీతింగ్ యాక్టివిటీస్ అనేవి ఏంటి అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లో చేయాల్సి థర్డ్ ట్రైమిస్టర్ లో కొన్ని చేయకూడదు, అలాగని థర్డ్ ట్రైమిస్టర్ లో చేసే ఫస్ట్ ట్రైమిస్టర్ లో చేయకూడదు. అలా కొన్ని రెస్ట్రిక్షన్స్ అని ఉంటాయి. సో అవి ఏంటి అంటే మీరు సర్టిఫైడ్, నేననే కాదు ఎవరైనా కానీ యూ చెక్ విత్ దెమ్. ఓకే, ఎవరైనా కానీ మీరు చెక్ చేసుకొని వాళ్ళ గైడెన్స్ లో మీరు చేసుకున్నట్లు అయితే ఇట్ విల్ బి హెల్దియర్ ఫర్ యూ అండ్ యువర్ బేబీ. ఎందుకంటే మన లోపల యూ విల్ బి హ్యావింగ్ యువర్ గివింగ్ బర్త్ టు అనదర్ సోల్, ఇంకొక ప్రాణానికి మనం గివింగ్ లైఫ్ కదా. సో అందుకనే కేర్ఫుల్ గా ఉండండి. మీరు చేసే ఆసనాలు కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, ఏవేవి చేయొచ్చో దానికన్నా కానీ ఏవి చేయకూడదో ఐ విల్ టెల్ యూ. మెయిన్ గా ఏంటంటే ఇట్లా కూర్చోవడం కన్నా గానీ క్రాస్ లెగ్ పొజిషన్ ఇలా కూర్చున్నట్లయితే అంటే హిప్స్ మాక్సిమం ఓపెన్ అవుతాయి. సో మీకు కొంచెం ప్రెషర్ పడదు. ఓకే, ఇట్లా కూర్చోడానికి ట్రై చేయండి, కింద కూర్చోడానికి ట్రై చేయండి. ఓకే, కింద కూర్చోడానికి ట్రై చేయండి. ఇట్లా బద్ధకోనాసన ఇస్ అ మిరాకిల్ ఆసన ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. ఓకే, ఇట్లా చేసినప్పుడు ఏంటి అంటే మూలాధార చక్ర అనేది మనకి ఏనస్ అండ్ గ్రాయిన్ సెంటర్ లో ఉంటుంది. ఓకే, ఆ మూలాధార చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది ఇట్లా మనం బద్ధకోనాసనాలో కూర్చున్నప్పుడు. జస్ట్ నార్మల్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ ఇట్లా నార్మల్ ఫ్లాప్స్ చేసుకున్నట్లు అయితే మీకు హిప్ అనేది మాక్సిమం ఓపెన్ అవుతుంది. మీకు నార్మల్ డెలివరీకి అనేది హెల్ప్ అవుతుంది. బాడీ అనేది ముందు నుంచే మనం ప్రిపేర్ చేసుకోవాలి. డైరెక్ట్ గా మనం 8 మంత్ 9 మంత్ లో ఉన్నప్పుడు నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పి మనం అలా ఉంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మనకి ఎక్కువ హీట్ జనరేటింగ్ ఆసనాస్ కానీ, హీట్ జనరేటింగ్ ప్రాణాయామ అని చేయకూడదు. సో మామూలుగా వజ్రాసనాలో కూర్చుంటారు. వజ్రాసనాలో మీరు ముందు నుంచే యోగా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే కంఫర్టబుల్ అయితేనే చేయండి. మీరు ఒకవేళ కంఫర్టబుల్ అవ్వకపోతే లేకుంటే ఏది చేయొద్దు. ఎందుకంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ భస్త్రిక చేస్తారు మామూలుగా ఉన్నప్పుడు, ఇన్హేల్ చేసి అలా చేస్తారు. నార్మల్లీ అయితే చేయొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటి అంటే అలా చేసినప్పుడు వాళ్ళకి కొంచెం హెవీగా ఉంటుంది బ్రీత్ చేయడానికి, అది చేయకూడదు. కపాలభాతి కూడా ప్రెగ్నెంట్ మీరు సెకండ్ ట్రైమిస్టర్ నుంచి అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఇన్హేల్ చేసి మనం పొట్టిట్లా లోపలికి పుష్ చేసినప్పుడు అది బందా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే గ్రాయిన్ లాక్, స్టమక్ లాక్, థ్రోట్ లాక్, బందాస్ అంటారు కదా, అవి ప్రెగ్నెంట్ అప్పుడు అసలు నాట్ ఎట్ ఆల్ కొంచెం ఒక్కసారి కూడా మీరు బందా అనేది లాక్ అనేది ఎటు ట్రై చేయకూడదు. బందాస్ అంటే మీ నార్మల్లీ ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేసి గ్రాయిన్ రీజన్ ఇట్లా సక్ చేస్తాం, కాంట్రాక్ట్ చేసి హోల్డ్ చేసుకోవడం, పొట్టని లోపలికి సక్ చేసి హోల్డ్ చేసుకోవడం, థ్రోట్ ఇట్లా లోపలికి సక్ చేసుకొని ఇట్లా హోల్డ్ చేసుకో అనేవి ప్రెగ్నెంట్ అప్పుడు అస్సలు చేయొద్దు. ఇట్ ఈస్ వెరీ ఛాన్సెస్, అబార్షన్ కి మెయిన్ ఛాన్సెస్ అనేవి అట్లా బందాస్ చేసినప్పుడు. లోపల ఏంటంటే మీరు హోల్డ్ చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ యువర్ బేబీ. ఓకే, అవి మాత్రం అస్సలు చేయొద్దు. పవయోగా మీరు మేబీ లెట్స్ సే మీరు ఒక 5-10 years నుంచి ఇఫ్ యూర్ ప్రాక్టీసింగ్ యోగా, ఓకే, ఇఫ్ యువర్ బాడీ యూ నో యువర్ బాడీ వెల్, ఓకే, మీకు అన్ని సంవత్సరాల నుంచి మీరు యోగా చేస్తున్నట్లయితే
మీకు మీ బాడీ అంటే ఏంటో తెలుస్తుంది. అలా కాకుండా ఇప్పుడే మీరు ఫస్ట్ మంత్ ఉన్నప్పుడు మీరు యోగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే మీరు పవర్ యోగా చేసినట్లయితే మీకేంటంటే బాడీలో ఎక్కువ హీట్ జనరేట్ అయిపోతుంది కదా! అలా అయినప్పుడు అబార్షన్‌కి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ దట్ 100% మీరు చేయొద్దు, 100% అబార్షన్ అవుతుంది అని ఐ విల్ నెవర్ హోప్ అండ్ ఐ విల్ నాట్ టెల్. బట్ దేర్ ఆర్ ఫ్యూ ఛాన్సెస్. వై టు టేక్ ఇట్ అ ఛాన్స్? సో ఏంటంటే ఎక్కువ పవర్ యోగా చేయొద్దు. కూర్చొని సెకండ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయ్యారు, థర్డ్ ట్రైమిస్టర్ లోకి వచ్చారు అంటే మీరు ట్రై టు సిట్ కామ్. ఎక్కువ ఏంటంటే మెడిటేట్ చేయడానికి, స్లో బ్రీతింగ్ యాక్టివిటీస్, ప్రాణాయామ అవి చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటి అంటే మీరు తినే ఫుడ్ లో కూడా చూసుకోండి. మీకు కొంతమంది తినొద్దు అది తినొద్దు అని అంటూ ఉంటారు. మీరు ఏదైనా మీ బాడీకి సపోర్ట్ చేస్తుంది, నా బాడీ సపోర్ట్ చేస్తుంది తినొచ్చు నేను అని అనుకుంటే తినండి. ఇంకోటి ఏంటంటే డైజెషన్ ఇష్యూస్, స్టమక్ కాన్స్టిపేషన్ ఎక్కువ అయిపోతుంది. ఒక వీడియో చేసాం వెరికోస్ వెయిన్స్ మీద. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా వెరికోస్ వెయిన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే లోవర్ బాడీలో ఫ్యాట్ ఎక్కువ, వెయిట్ పెరిగిపోయి ఉంటుంది. కాన్స్టిపేషన్ అవన్నీ పోవడానికి. ఓకే, మెయిన్ మాలాసన అనేది ఇట్ ఈస్ అన్ ఆసమ్ ఆసన. మీరు ట్రై చేయండి. మీరు సెకండ్ ట్రైమిస్టర్ కి ఎంటర్ అయిపోయి ఇంకో 2-3 వీక్స్ అయిపోయింది అంటే మీరు ఎవరైనా సపోర్ట్ తీసుకోండి. డక్ వాక్ అంటారు కదా, ఇట్లా డక్ వాక్ ఎవరైనా సపోర్ట్ తీసుకొని ఫాస్ట్ గా వాక్ చేయొద్దు. జస్ట్ ఇట్లా ఓకే, చిన్నగా చేయండి. సపోర్ట్ తీసుకొని చేయండి. ఎవరన్నా ఉంటే ఇక్కడ ఉంటే వాళ్ళని సపోర్ట్ తీసుకొని చిన్నగా వాళ్ళతో పాటు నడుస్తూ ఉండండి. ఒకవేళ లేదు అనుకుంటే మాలాసనాలో కూర్చోడానికి ట్రై చేయండి. ఇఫ్ యూర్ బిగినర్స్ ప్లీజ్ టేక్ ఇట్ స్లో. ఓకే, హిప్స్ ఇట్లా వైడ్ చేసి ఓపెన్ ఫింగర్స్ నమస్తే. ఏంటంటే మా బాడీలో 5 ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇట్లా నమస్తే చేసి ట్రై పుషింగ్ యువర్ చెస్ట్ అ బిట్ ఫార్వర్డ్. ఓకే, ఫస్ట్ ట్రైమిస్టర్ లో హ్యాపీగా చేసుకోవచ్చు, సెకండ్ లో కూడా చేసుకోవచ్చు. వన్స్ యూర్ ఇన్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ కొంచెం టేక్ ఇట్ స్లో. ఓకే, ఇట్లా కూర్చొని జస్ట్ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఆసన కూడా మీకు నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుంది. ఓకే, చిన్నగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే గబక్కున ఫాస్ట్ గా అట్లా లైక్ అ జర్క్ అలా కూర్చోవద్దు. కింద చేతులు ఇట్లా పెట్టుకొని ఫస్ట్ రెస్ట్ తీసుకొని, ఓకే, లేదా ఎవరన్నా సపోర్ట్ తీసుకొని పట్టుకొని చిన్నగా కూర్చొని మీరు బ్యాక్ రెస్ట్ చేతులు ఇట్లా పెట్టుకొని చిన్నగా కాలు స్ట్రెచ్ చేసుకొని అట్లా ఉండండి. వెంటనే లేవడం కానీ అట్లా చేయొద్దు. ఇంకోటి ఏంటంటే మనం బెల్లి మీద పడుకొని చేసే ఆసనాస్ కూడా అస్సలు చేయొద్దు. ఓకే, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అప్పటి వరకు ఓకే. కానీ ఏంటంటే వన్స్ మీకు ఆబ్వియస్ బెల్లి కనిపిస్తుంది, బేబీ బంప్ కనిపిస్తుంది అంటే బోర్లో పడుకునే ఆసనాలు అసలు చేయదు. మీకు ప్రీ అండ్ పోస్ట్ నేటల్ ప్రెగ్నెన్సీ జర్నీలో యూ వాంట్ మీ టు బి అ పార్ట్ విత్ యూ, కింద స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.